చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అద్దరు కొట్టేశారు. అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డునిచ్చారు. ఇక మహారాజా సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. ఇక వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాలకు అన్ని విభాగాల్లో అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమరన్, ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ పందు, ఉత్తమ సంగీత దర్శకుడిగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్కు వచ్చింది. అమరన్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్లకు అవార్డులు వచ్చాయి. సహాయ నటుడిగా లబ్బర్ పందులో చేసిన దినేష్కు వచ్చింది. వేటియన్ మూవీలో దుషార పాత్రకి గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు వచ్చింది. వాలై మూవీలో నటించిన బాలనటుడైన పొన్వెల్కి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. స్పెషల్ జ్యూరీ కేటగిరీలో వాలై తీసిన మారీ సెల్వరాజ్, తంగలన్ తీసిన పా రంజితాకు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ముకుంద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య చూపించిన ప్రేమ, ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను. అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జవాను కథ ఇది. ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు. రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అమరన్ సినిమా కోలీవుడ్లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లోనూ అమరన్ బ్లాక్ బస్టర్ అయింది. అమరన్ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివకార్తికేయన్ స్టార్డమ్ మార్కెట్ను పెంచేసింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.